వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ సచివాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పరికరాలు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్డులోని చిప్లో మనకు సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని స్కాన్ చేయగానే డేటాబేస్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుంటాయి. నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి ఇన్ఫ్లో 105,764 క్యూసెక్లు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 9,334 క్యూసెక్లుగా నమోదైంది. నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 534.50 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 177 టీఎంసీలు ఉంది. ఏపీ ప్రభుత్వ విద్యుత్ బస్సులకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులనే తీసుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది. వీటి కోసం బస్టాండ్లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తీర్మానమిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనుండటంతో అందుకు అనుగుణంగా తగిన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అధ్యక్షతన జరిగిన పాలక మండలి తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, వివిధ సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలుపుతూ ట్వీట్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనే కుట్రలను తిప్పికొడదామని అన్నారు. కార్మిక సంఘాలు ఇవాళ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇటీవల పేలుడు సంభవించిన సంగారెడ్డి సిగాచి ఫార్మా కంపెనీలో రాష్ట్ర కర్మాగారాల విభాగం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిపోర్టులో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్, అలాగే పౌడర్ సెల్యులోజ్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమలో మొత్తం 197 మంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 87 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్లుగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయిలు పెరిగిపోతుండటంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో 2-3 రోజులకు మించి ఉండడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఫహీరాబాద్, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో ఏక్ పెడ్ మాకే నామ్ 2.0 పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం డ్రైవ్ లో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2 లేదా 3 రోజులు మాత్రమే ఢిల్లీలో ఉంటానంటూ చెప్పుకొచ్చారు. కాలం చెల్లిన, అలాగే ఉపయోగించని కొన్ని మెడిసిన్స్ ను చెత్తబుట్టలో ఆరుబయట పడేయడం వల్ల అవి ప్రజలకు, జంతువులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ హెచ్చరించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ మందులను పద్ధతి ప్రకారమే పారవేయాలని తెలిపింది. ఇళ్లలో మిగిలిపోయే ఈ మెడిసిన్ ను కవర్లలో నుంచి చించి టాయిలెట్లలో వేసి ఫ్లష్ చేయాలని CDSCO సూచించింది. దలైలామా వారసుడి విషయంపై ఇటీవల తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిబెట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని చైనా తప్పుపట్టింది. ప్రస్తుత దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రూబియో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజింగ్ ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. 2025 జులైకు సంబంధించి ఫోర్బ్స్ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఎలాన్ మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా కొనసాగుతున్నారు. దాదాపు $116 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేరుల్లో 15వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. $100 బిలియన్ క్లబ్లో ఉన్న ఏకైక ఆసియావాసి ఈయనే. ఇక అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కు స్థానం దక్కలేదు. తన సంపదలో అత్యధిక భాగాన్ని గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాబోయే 2 దశాబ్దాల్లో దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తానని బిల్ గేట్స్ తెలిపారు. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంతోనే సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 83,603 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 26.50 పాయింట్ల నష్టంతో 25,496 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.